మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతులందరినీ కూడా దగా చేసింది. ఎక్కడ కానీ రైతుకు ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైన యొక్క నిర్ణయాలు తీసుకోకుండా కేవలం మాటలతోనే మాత్రమే గత సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనావృష్టి, అతివృష్టి రెండు ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా జూన్లోనే వర్షాలు వచ్చిన ప్రారంభం వచ్చిన తర్వాత దాదాపుగా 50-55 రోజులు అనేది కూడా వర్షం అనేది కూడా ఎక్కడ వేసిన పంట విత్తనాలు కూడా ఎండిపోయే పరిస్థితి కూడా ఉంది. అలాగే తర్వాత ఎక్కడ కానీ నీళ్లు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోకుండా అనేక తీసుకునే కాకుండా అరకొర పంటలు వేసుకుని అక్కడిక్కడ వేసుకున్నా కూడా దానికి కూడా ఎరువులను కూడా సప్లై చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో అలాగే అనంతపురం జిల్లాలో కూడా మట్టి స్కామ్ చూసాం, అలాగే లిక్కర్ స్కామ్ చూసాం, అనేక ల్యాండ్ స్కామ్ చూసాం. ఆ స్కామ్ తో పాటుగా ఈరోజు యూరియా స్కామ్ కూడా ఉంది. ఈ రోజు అందరూ చెప్తా ఉన్నారు ప్రభుత్వం యొక్క పెద్దలందరూ కూడా అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా తీసుకొచ్చి ఇచ్చాం. మళ్ళీ అనంతపురం నేను ఒకటే నేర్పుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఎక్కడ కానీ పంటలు కూడా వేయకోకుండా సాగే జరగకపోతే యూరియా ఎక్కడికి పోయింది అని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అందుకోసమే అనేకమైన సమస్యలు ఉంటాయి. గిట్టుబాటు ధరలు లేవు పండించిన పంటకు. అలాగే చీనీ తీసుకోండి, అరటి తీసుకోండి, అలాగే వరి తీసుకోండి, మొక్కజొన్న కానీ ఏ దానికి కూడా గిట్టుబాటు, ఉల్లి, మిరప ఇదానికి కూడా గిట్టుబాటు ధరలు లేకుండా పరిస్థితులు కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలి. ఈ ప్రభుత్వం కూడా మెడల్ వచ్చి కానీ రైతు ప్రయోజనకరంగా చేయాలని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రైతులు పోరుబాటు కూడా పట్టింది. దాన్ని పెద్ద ఎత్తున అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ కూడా ర్యాలీ ద్వారా మీరు రైతులందరూ కూడా